ఈరోజు స్థానిక బృందావన్ గార్డెన్లో కరీంనగర్ జిల్లా రజక సంఘం ఆధ్వర్యంలో స్థానిక సంస్థల సర్పంచ్ ఎలక్షన్స్లో గెలిచిన సర్పంచ్, ఉప సర్పంచ్ మరియు వార్డు మెంబర్లకు ఆత్మీయ సన్మాన మహోత్సవం 12 మండలాల్లో వివిధ గ్రామాల నాయకుల సన్మాన కార్యక్రమంలో ఈ సమావేశంలో ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి విజయం పొందిన కరీంనగర్ జిల్లాలో అనేక గ్రామాల్లో గెలిచిన రజక జాతి నుండి 7 మంది సర్పంచ్లు, 5 ఉప సర్పంచ్లు, 80 మంది వార్డు మెంబర్లను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు సమావేశం ఉద్దేశించి రజకులు గ్రామాల్లో, మండలాల్లో భాషాపరమైన సామాజిక వివక్షతకు గురి కాబడి రాజకీయంగా మరియు ఆర్థికంగా వెనుకబాటును పొందుతున్నారు. ఇప్పుడు గెలుపొందిన వార్డు మెంబర్ల నుండి సర్పంచ్ల వరకు రజకుల సామాజిక గౌరవాన్ని పెంపొందించే విధంగా కార్యాచరణతో ముందుకు సాగాలి అని పిలుపునిస్తారు. ఏడాది క్రితం మహిళా యూనివర్సిటీకి చాకలి వీరానారి ఐలమ్మ మహిళా యూనివర్సిటీగా ప్రభుత్వం నామకరణం చేయడం అభినందనీయం. కానీ చాకలి అనే కులం పదం అవమానకరం. రాజ్యాంగం ప్రాథమిక హక్కులు ఆర్టికల్ 15 విఘాతం కలిగించే విధంగా ఉంది. కావున ప్రభుత్వం చాకలి అనే పదం వెంటనే తొలగించి కేవలం వీరనారి ఐలమ్మ మహిళా యూనివర్సిటీ అని మాత్రమే ఉండేలా ఉత్తర్వులు ఇవ్వాలి అని కోరుకుంటున్నామని ఈ సందర్భంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో మన రజక బిడ్డలు పాల్గొని సత్తా చూపాలన్నారు. ఈ కార్యక్రమంలో హాజరైన వారు జెడ్పీసీఈ సర్ప వారాతి మేడను పిల్లి అధ్యక్షులు రాచకొండ నరేష్, ప్రధాన కార్యదర్శి కాకండ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. లక్ష్మణ్ గారిని సన్మానించాల్సిన కోరుతున్నాము. ఈ కార్యక్రమానికి 2 గంటల లక్ష్మణ్ సన్మానించాల్సి కోరుతున్నాం. వాళ్ళకి అన్ని విధాలుగా సహకరించుకుంటూ కూడా మన ప్రజాప్రతినిధులుగా మనం ఒక ధైర్యం లేక మనం ఏంటంటే మనలో ఉన్న అనేకతతోటి ధైర్యం లేక మనం ఎటువంటి ముందుకు రాలేకపోతున్నాం. దయచేసి ఇప్పటికైనా అందరూ కూడా ముందుకు వచ్చి ఇప్పుడు సరే ఈ కొత్త నూతనంగా ఏర్పడిన జిల్లాలో 7 వచ్చారు. మిగతా సిద్దిపేట జిల్లాలో కూడా సూర్యమాడు ఇంతకుముందే పొన్నవశం అనే ఉస్మానాబాద్ నియోజకవర్గంలో 12 మంది సర్పంచులు గెలిచారు అని దాని వల్ల పొద్దున్నే పొన్నవశం అని చెప్పిండు. అలాగే రాబోయే స్థానిక సంస్థలు ఇంకా ఎంపీడీసీ ఉన్నాయి, జెడ్పీడీసీ ఉన్నాయి. ప్రతి మన గ్రామాలలో లీడర్లు ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో మన ప్రతి మన కాన్స్టిట్యున్సీకి దాదాపు మనం 15 నుంచి 15,000 ఓట్ల జనాభా కనుకుంటాం. కాబట్టి అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమం దిగ్విజయంలో స్పాన్సర్గా ఉన్నాడు. మరియు ఎప్పుడు విజ్ఞానంలో నిలబడుతూ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడంలో మొదటి నుంచి మాకు ఎన్నో దండలు దక్కుతుంటూ రాచకొండ కోమరన్న గారిని ఆత్మీయ సన్మానం చేయాల్సిందే. రాచకొండ కోమరన్న గారి ఆత్మీయ సన్మానం మరియు ఈ కార్యక్రమానికి ముఖ్య భూమిక కొనసాగుతున్నాడు రాజకొండ రమేష్ గారు, డాక్టర్ రమేష్ గారు వనాజ స్పాన్సర్గా ఉన్నారు. మరియు మైకల్ సీనా, కొత్తగూడ శ్రీనివాస్ అన్న ఈ కార్యక్రమానికి మరీ ప్రోత్సహించాడు. అంటే వీళ్ళందరూ ఈ అప్పుడు 1-2 వార్డు మెంబర్లు ఇవ్వడానికి చాలా ఇబ్బంది అయ్యేది. తర్వాత 95 వచ్చే వరకు ఒక సర్పంచ్, ఒక ఎంపీటీసీని, తెలుగుదేశం వచ్చినప్పుడు 14 తీసుకుంటే 7 లేదు. సరే ఈరోజు సంతోష విషయం, 8 మంది సర్పంచులు, వార్డు మెంబర్లు 60 దాకా, దాదాపు 100 దాకా వచ్చింది. కాబట్టి ఇదే ప్రోగ్రెస్ను ముందుకు కొనసాగించాలని కోరుకుంటూ, ముఖ్యంగా రజక జాతి అభివృద్ధి చెందాలంటే
ప్రభుత్వం ఇచ్చిన బీసీఏ లోపట ఉండే 7% లోపట ఒకప్పుడు 32 కులాల నుంచి 60 కులాలు వచ్చి అందులో ఉన్న గడుహీనంగా ఉన్న రజక, వడ్డరి, మేదరి, మంగళి వీళ్ళందరికీ అన్యాయం జరుగుతున్నది కాబట్టి వీళ్ళందరూ ఎస్టీ ఎస్సీ కోరుతున్నారు. ప్రభుత్వం ఎన్నోసార్లు వాగ్దానం ఇచ్చింది, మిమ్మల్ని షెడ్యూల్ కాస్ట్ మేనిఫెస్టో పెట్టారు. అన్ని పార్టీలు బీజేపీలు, కాంగ్రెస్, బీఆర్ఎస్, టీఆర్ఎస్ అని పెట్టారు, కానీ కాలేదు. తొందరగా ఇలాంటి షెడ్యూల్ కాస్ట్ రికమెండ్ చేయాలంటే రికమెండ్ చేస్తే కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుంది. అది కాకుండా ఇంకొక విషయం ఏంటంటే ఈ ప్రభుత్వం మాకు దైవమైన పోరాటం చేసిన వీరనారి ఐలమ్మ పేరును మహిళా యూనివర్సిటీ పెట్టారు. దాన్ని మేము స్వాగతిస్తున్నాం. కానీ కరీంనగర్ జిల్లా నడిబొడ్డులో కరీంనగర్ జిల్లా రజక సంఘం ఆధ్వర్యంలో మొన్న గెలుపొందిన మా రజక ముద్దు బిడ్డలు, సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లకు ఆత్మీయ సన్మాన మహోత్సవం ఈరోజు బృందావనం గార్డెన్లో ఘనంగా జరుపుకోవడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా మా జిల్లా పెద్దలు జడ్పీ సిఇఓ గారు, శ్రీనివాస్ గారు మరియు జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు, వివిధ కుల పెద్దలు అందరూ పాల్గొని చాలా విజయవంతంగా జరుపుకోవడం జరిగింది. నేను మా రజక కొత్తగా ఎన్నుకోబడిన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లకు మన కుల జాతిని ఇంకా ఎంతో ముందుకు తీసుకునే విధంగా ముందుకు పోవాలని, అదేవిధంగా కార్పొరేషన్లు కానీ కార్పొరేటర్లుగా, ఎంపీటీసీ, జెడ్పీటీసీలుగా గెలుపొందే విధంగా ముందుకు వెళ్ళాలి. మనకు ఏ గ్రామంలో అయితే వడలేశ్వర గుడి